హే గాయ్స్, వెల్కమ్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. నేను మీ ప్రత్యూష. ఈ వీడియోలో ఒక మంచి సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సమ్మర్లో బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేక మధ్యాహ్నం లంచ్ తర్వాత ఏదైనా చలచలగా తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు శరీరంలో వేడిని తగ్గించి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ ఒక్కసారి ట్రై చేయండి. చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ నానబెట్టేసుకుందాము. నేను ఇక్కడ ఒక 15 బాదం పప్పు, అలాగే పిస్తా పప్పు, అలాగే ఒక 10 నుంచి 15 జీడిపప్పు తీసుకున్నానండి. మన దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. మనకి టైం ఉంటే కనుక ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు ముందుగా అనుకుంటే. టైం లేదు అనుకుంటే కనుక మనకి డ్రై ఫ్రూట్స్లో హాట్ వాటర్ యాడ్ చేస్తే కనుక ఒక 1 అవర్లో నానిపోతాయి అన్నమాట. మనకి ఎలా వీలుగా ఉంటే అలా చేయొచ్చు. డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకున్న తర్వాత వాటి స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలాగా తొక్క తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా సబ్జా గింజల్ని తీసుకోవాలి. ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి. చక్కగా సబ్జా గింజలన్నీ కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని బాగా ఉబ్బుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. ఇంకా ఎక్కువ వేస్తే కనుక థిక్గా అయిపోతుంది. ఇందులోకి 1/3 కప్ దాకా షుగర్ తీసుకోవాలి. షుగర్ మన టేస్ట్ ప్రకారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూను ఇలాచీ పౌడరు, అలాగే కొంచెం సోంపు యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక పావు టీ స్పూను. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కలిపి బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం ఇట్లాగా కచ్చాపచ్చగా అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా మిల్క్ని యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా స్మూత్ పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ దాకా పాలను తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఫుల్ క్రీమ్ పాలైతే మనకి రిజల్ట్ అనేవి బాగుంటాయి అన్నమాట. లేదా మామూలు పాలైనా కూడా బాగానే వస్తుంది. పాలని మనం 2-3 పొంగులు వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలండి. మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ ఒక పించ్ ఆఫ్ సాఫ్రాన్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. మన దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలాగా పాలని పొంగు వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి కలుపుకుంటూ. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఈ టెక్స్చర్ని యాడ్ చేస్తున్నాను. ఈ కస్టర్డ్ మిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి మొత్తం అనేది కలిసేలాగా. ఇలాగా మనకి కస్టర్డ్ మిక్చర్ వేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలాగా కలుపుకుంటూ మీగడ కట్టకుండా బాయిల్ చేసుకోవాలి. పాలు అనేవి కొంచెం సేపటి తర్వాత ఇదిగోండి ఇక్కడ చూపించినట్లుగా కొంచెం క్రీమీగా థిక్గా వస్తుందన్నమాట. మరీ థిక్గా రావాల్సిన అవసరం లేదండి. మరీ థిక్గా వస్తే మనకి అది కస్టర్డ్ అయిపోతుంది. మనకి మిల్క్ టెక్స్చర్ ఉంటే సరిపోతుంది. సో పాలు అనేవి ఇలాగా చిక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత చల్లార పెట్టుకోవాలన్నమాట. మనం ఇలా కలుపుకుంటూ మీగడ కట్టకుండా చల్లార పెట్టుకోవాలి. పాలు అనేవి చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే టేస్ట్ చూసుకొని షుగర్ సరిపోలేదనుకుంటే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడా. అలాగే సబ్జా గింజలు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి నేను సన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను. అంతేనండి, డ్రై ఫ్రూట్ మిల్క్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లోనే మనకి అన్ని అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా చక్కగా చేసుకోవచ్చు. మీకు చల్లగా కావాలంటే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూల్గా తాగేయచ్చు. లేదు ఇన్స్టెంట్గా తాగాలి అనుకుంటే కనుక ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఇన్స్టెంట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా కూడా ఉంటుంది. ఈ సమ్మర్లో మీరు ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు లేదా షాపింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళే ముందు ఇలా ప్రిపేర్ చేసుకొని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళొచ్చిన తర్వాత చల్లగా సర్వ్ చేసుకోండి. చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఎమ్మీగా కూడా ఉంటుంది. చూసారు కదా, మన శరీరానికి ఎనర్జీని ఇచ్చే డ్రై ఫ్రూట్ మిల్క్ ఎలా చేసుకోవాలో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.